దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయమే మిగిలి ఉంది. తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 17 లోక్సభ స్థానాల్లో కనీసం 14 చోట్ల గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఈసారి 400 స్థానాలు సాధిస్తుందని బీజేపీ ధీమాగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించి రాష్ట్రమంతా హోరెత్తేలా క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా కథన రంగంలోకి దిగేలా రూట్ మ్యాప్ రూపొందించింది. ప్రచార అంశాలను పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ రూపొందిస్తోంది. గత 100 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలతో పాటు ఇతర ముఖ్యమైన నిర్ణయాల వివరాలను పార్టీ సేకరిస్తోంది. 10 ఏళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ సాగించిన పాలన వల్ల ఏం జరిగింది, 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేసిందో వివరిస్తూ పోస్టర్లు రూపొందిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 14 నుంచి మే 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 50 సభల్లో ప్రసంగించేలా ప్రచార కార్యక్రమాలను పార్టీ రూపొందిస్తోంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. మే 11 సాయంత్రంతో ప్రచార గడువు ముగియనుంది. ఈలోగా ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో కనీసం 3 చోట్ల సీఎం సభలు నిర్వహించాలి అనేది ప్రణాళిక. గ్రేటర్ హైదరాబాద్ కలిసి ఉన్న లోక్సభ నియోజకవర్గాలపై సీఎం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు తెలంగాణలో ప్రచారానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి వీలును బట్టి సభలు, రోడ్ షోలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లే కాకుండా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలను కూడా వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని పార్టీ సూచిస్తోంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో సమన్వయకర్తను పార్టీ ఇప్పటికే నియమించింది. ఎక్కడ ఎలా ప్రచారం జరుగుతోంది, ఎక్కడ వెనుకబడుతున్నారో సమన్వయకర్తలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటారు.